వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. బొల్లారం రైల్వే ఫ్లైఓవర్ మార్గంపై శాంతినగర్ వాసుల ఆందోళన. కాలనీ ఇళ్ల తొలగింపుపై ఎమ్మెల్యేలకు వినతులు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన. బొల్లారం రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ROB నిర్మాణ పనుల నేపథ్యంలో శాంతినగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకొని నిర్మించుకున్న ఇళ్లను ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో తొలగించే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శంకుస్థాపన చేశారు. సర్వే ప్రకారం 3 ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించిన రైల్వే అధికారులు ప్రస్తుతం శాంతినగర్ కాలనీ ప్రధాన రహదారి మార్గాన్ని ఎంచుకున్నట్టు స్థానికులు తెలిపారు. కాలనీ వాసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా 3 రోజుల క్రితం ప్రభుత్వ రైల్వే అధికారులు రహదారి మధ్య నుంచి ఇరువైపులా 11 మీటర్ల మేర హద్దులు గుర్తించి ఎర్ర రంగు గుర్తులు వేశారని వారు పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వార్డు నెంబర్ 8 పరిధిలోని బొల్లారం, రిసాలా బజార్, శాంతినగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాలు, పార్కులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఆరా తీశారు. శాంతినగర్ కాలనీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు, కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వేపై తమ ఆందోళనను వ్యక్తం చేసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. సర్వేపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ నటరాజన్, సభ్యులు పాండు యాదవ్, పూర్ణచంద్రరావు, ఎం సంతోష్ రెడ్డి, రేవతి, సబిత, శ్యామల, మణెమ్మ, నిర్మల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సో అన్న, ఇది బేసిక్గా ఏంటంటే ఇది శాంతినగర్ కాలనీ, రిసాలా బజారు. ఇది ఏదో కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి 30-40 ఇయర్స్ 50 ఇయర్స్ నుంచి ఉన్నది ఈ కాలనీ. ఇంకొకటి ఏంటంటే మేమందరము ఈ కాలనీలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటాం. మేము ఒక ఆల్మోస్ట్ 30 ఇయర్స్ రిలేషన్షిప్లో మెయింటైన్ చేసే అందరం ఉన్నాం మేము. అయితే సడన్గా ఈ ఫ్లైఓవర్, ఈ రైల్వే స్టేషన్, బొల్లారం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైఓవర్ మన కొంపల్లి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సైడ్ వస్తుందని అది ఎప్పటి నుంచో సర్వే జరుగుతుంది, 1995-96 నుంచి. అయితే బేసిక్గా 1995-96లో చేసిన సర్వేలో ఏంటంటే ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి తీసుకుంటా అని చెప్పారు. ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది, అది 60 ఫీట్ రోడ్, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఆ మెయిన్ రోడ్ నుంచి తీసుకోవాలి యాక్చువల్లీ. అయితే మళ్ళీ ఇంకొక సర్వే చేశారు, ఆ కుటియా మందిర్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా ఒక సర్వే చేశారు. లేటెస్ట్గా ఇది ఎప్పుడు 1995-96లో జరిగింది. ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మాకు ఎవ్వరికి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. మేమేమో ఆఫీస్లలో ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock ఆ టైంకి రైల్వే వాళ్ళు ఎవరో వచ్చారు, రాగానే మెజర్మెంట్స్ తీసుకొని మార్కింగ్ చేస్తారు, అన్ని ఇంట్లోకి మార్కింగ్ చేసేసి నిన్న మళ్ళీ వచ్చి మధ్యాహ్నము ఒక 2 రాళ్ళు పాతి వెళ్ళినారు. మాకు ఎవరికి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఈ సందర్భంగా మేమేం చేస్తామంటే మా ఎమ్మెల్యేకి ఇన్ఫామ్ చేశాం, ఇట్లా ఉంది, ఇది జరగకూడదని చెప్పి. మా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆయన వచ్చి మాకు కూడా సపోర్ట్ ఇచ్చారు. నేను ఆయన వాళ్ళతో మాట్లాడేసి అవసరం ఉంటే ధర్నా కూడా దిగుతామని చెప్పారు. దానికి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకొకటి, ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ వెళ్ళొద్దు, బికాజ్ ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ కాలనీ. ఇది ఇంకోటి ఏంటంటే మేము అవసరం ఉంటే మెయిన్ రోడ్ మీద మేము ప్లాట్స్ కొంటుండే, కానీ మెయిన్ రోడ్ మీద ఏదో ఒక రోజు రోడ్స్ వైడనింగ్ అయితే కాబట్టి మేము కాలనీ లోపలికి కొనుక్కున్నాం. మెయిన్ రోడ్ మీద వైడనింగ్ చేస్తే అందరూ సపోర్ట్ చేస్తారు, అది కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు కాలనీ లోపల కొన్నా కూడా ఇప్పుడు సేఫ్టీ లేకుండా అయిపోయింది మాకు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము దీని గురించి మేము కోర్టుకి కూడా వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా కాలనీ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఉన్నారు, మా ఎమ్మెల్యే కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. సో దీనికి మీడియా తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రామచంద్రారెడ్డి, ఈ కాలనీ ప్రెసిడెంట్. నేను లాస్ట్ 30 ఇయర్స్ నేనే ప్రెసిడెంట్. ఇక్కడ ఉన్న వివరాలన్నీ నాకు తెలుసు, ఇక్కడ రోడ్డు ఉండే, ఇక్కడ ఏముండే అన్నీ తెలుసు. అయితే అనుకోకుండా 2 డేస్ బ్యాక్ వచ్చి రైల్వే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి సెంటర్ పాయింట్ నుంచి 11 మీటర్స్ అటు 11 మీటర్ ఇటు అని అంత మార్కింగ్ చేసి వెళ్ళిపోయారు. మాకు వాళ్ళకి ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. కాబట్టి దీన్ని మేము అబ్జెక్షన్ చేస్తుంది, ఆపేయాలని కోరుతున్నాం. మేము అవసరం అంటే మేము మళ్ళీ కలెక్టర్కు లెటర్ ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే మా శ్రీ గణేష్తో కూడా మాట్లాడాము, ఆయన కూడా మాకు అసూరించి ఇచ్చాడు, ఆపుదామని చెప్పాడు. కాబట్టి మేము మళ్ళీ అవసరం ఉంటే కలెక్టర్ ఆర్డీఓ కూడా లెటర్ ఇచ్చి దీని ఆపడానికి ట్రై చేస్తాము. సంవత్సరాల నుంచి మా ఆయన ఉన్నప్పుడు కట్టాడు ఆయన. ఇప్పుడు మాకు ఇల్లు లేకపోతే ఆయన లేడు, ఆయన చనిపోయాడు. ఇప్పుడు 1.5 year అవుతుంది.
ఆయన లేడు. ఇప్పుడు మాకు టెన్షన్ అయిపోయి మాకు అసలు నిద్ర పట్టట్లేదు. అసలు రోడ్ వేస్తున్నారంట ఇటు నుంచి కాలనీ మధ్యలో నుంచి రోడ్ ఫ్లైఓవర్ వస్తుందంటండి. ఫ్లైఓవర్ వస్తే వద్దండి ఇక్కడ నుంచి రావద్దు, అక్కడ నుంచి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచే రావాలంటే ఇట్లా ఇండ్లు పోయి ఆ ఫ్లైఓవర్ రావడం. ప్రపోజల్స్ ఉన్నప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? ఇది అన్నీ రీసెంట్గా పైన కట్టుకున్నారు, ఇప్పుడు అవన్నీ పోతుంది కదా. మీరు ఎంత కాంపన్సేషన్ ఇస్తే మాకు వద్దు కాంపన్సేషన్, వీ కెనాట్ గో, దిస్ ఇస్ ఇంటర్నల్ రోడ్. అట్లా ఇంటర్నల్ రోడ్కి పర్మిషన్ ఎవ్వరు ఇవ్వరు.